నిజమే. వైసీపీ అధినేత మాజీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాటలోకి మార్చేస్తున్నారు. ఇదివరకు తనదైన శైలిలో సాగిన జగన్ మొదటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో రోజుల తరబడి తన అపజయానికి కారణమేమిటన్న దానిపై తన మస్తిష్కానికి పదును పెట్టారు. ఈ మేతోపనంలో తన తప్పేంటో తెలుసుకున్న జగన్ ఇకపై తన పొలిటికల్ జర్నీని బాబు బాటలోకి మార్చేస్తున్నారు. ఇందుకు జూన్ 4ను ఆయన ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. గత ఏడాది జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఏపీలోని 175 స్థానాల్లో కూటమి పార్టీలు ఏకంగా 164 స్థానాలను దక్కించుకోగా అప్పటిదాకా 151 సీట్లతో బలీయంగా కనిపించిన వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయిపోయింది. కార్తకర్తే అధినేత అన్న నినాదంతో సాగిన టీడీపీ కూటమి విజయంలో కీలక భూమిక పోషించిందన్నది చెప్పాలి. చాలా రోజుల సమాచారాల ద్వారా జగన్ ఈ విషయాన్ని గుర్తించినట్లున్నారు. ఈ కారణంగానే 2019 నుంచి కార్యకర్తలను పట్టించుకొని తన తప్పును బహిరంగంగానే ఒప్పుకుంటున్న జగన్ ఈ దఫా మాత్రం కార్యకర్తలకే పెద్ద పీట వేస్తానని పదే పదే చెబుతున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో తన కార్యకర్తలపై ఎక్కడ దాడులు జరిగినా పార్టీ అధినాయకత్వం అక్కడ వాలిపోయింది. బాధితులకు పూర్తి అండగా నిలిచింది. అందులో భాగంగానే గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ కార్యకర్త చంద్రయ్యను వైసీపీ శ్రేణులు హత్య చేశాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు స్వయంగా గ్రామానికి వెళ్లి చంద్రయ్య అంత్యక్రియలో స్వయంగా పాల్పంచుకున్నారు. ఇటీవలే చంద్రయ్య కుమారుడికి సర్కారు ఉద్యోగం కూడా ఇచ్చారు. ఈ తరహా చర్యలతో పార్టీ శ్రేణుల్లో అధినాయకత్వం పట్ల ఎనలేని నమ్మకం పెంపొందింది. ఇదే విషయాన్ని జగన్ కూడా గమనించుకుంటున్నారు. గత ఏడాది జూన్ 4న కౌంటింగ్ రోజున పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపల్లె ఉప సర్పంచ్గా ఉన్న కొండ్లగుంట నాగమల్లేశ్వరరావును ఫలితాలు వెలువడించిన మరుక్షణమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. అదే సమయంలో టీడీపీ జనసేన శ్రేణులు ఆయన ఇంటిపై దాడి చేశాయంట. ఆ తర్వాత గ్రామం విడిచి వెళ్లాలని టీడీపీ జనసేన శ్రేణులు బెదిరింపులకు దిగాయట. పోలీసులు వారికి వత్తాసు